అయితే మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కదా, అవును. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మ్యామ్? అంటే అది ఎంతవరకు నిజం అనేది చెప్తారా? అంటే అదొక ఎలిగేషనే కదా. నేను ఆల్రెడీ నిజం కాదు, నేను హైదరాబాద్లో ఉన్నానని నిన్న వీడియోలు పోస్ట్ చేశాను, మొన్న వీడియోలు పోస్ట్ చేశాను. నువ్వు ఈ కాల్ రికార్డ్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను అంటే లేదు 1 సెకండ్ ఏం పర్వాలేదు. నో, డోంట్ వరీ. నేను వస్తాను, నేను డెఫినెట్ గా మాట్లాడతాను. నేను మీకు తెలుసు కదా, నేను చాలా లేదు నేను ఒక్కరికి ఇద్దరికి ఇవ్వను. నేను హోల్ మీడియాతోనే మాట్లాడతాను. కాకపోతే నాకు కావాల్సినవన్నీ కరెక్ట్ గా వచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ తప్పు చేయలేదు. ఇక్కడ ఉండి బిర్యానీ వీడియోలు పెట్టి నేను మీ వాళ్ళకి మొన్న కూడా మీ వాళ్ళ 4-5 ఛానల్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను నేను. నిన్న కూడా కాదు, నేను చెప్పేది వినండి. వాళ్ళకి కూడా తెలుసు నేను ఇక్కడే ఉన్నానని. అయినా కూడా మీరు ఇలాగే ప్రచారం చేస్తున్నారు. చేయండి, ఒక 2 రోజులు నేనే వస్తా బయటికి, నేనే చెప్తాను, అందరి పని చెప్తా, అందరితో మాట్లాడతా. ప్రచారం చేయట్లేదు, మీరు చెప్పేది నిజమే కాబట్టి మేము మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి మేము మీ ఇంటర్వ్యూ లేదు. నేను అందరికీ తెలుసు, నేను ఛానల్ పేర్లు చెప్పాను. 3-4 ఛానల్ వాళ్ళతో నేను వీడియో కాల్ మాట్లాడాను. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. మొన్న కూడా మాట్లాడాను. మీకు ఇంకా ఛానల్ వాళ్ళకి తెలియదేముంది, చెప్తాను నేను. కొంచెం నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయనివ్వండి, నేనే వస్తాను. నేనేమి అంత పారిపోయి అంత పిరుగుదాన్ని వాయిస్ లో మీకు ఎక్కడన్నా భయం ఇవాళ కాదు, నిన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో. 200 కాల్స్ నిన్న మాట్లాడాను, 250 కాల్స్ మొన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో. అందరు కాల్స్ ఎత్తుతూనే ఉన్నాను. ఒక్క రీజన్ ఆలోచించండి, ఇన్ని ఫోన్ కాల్స్ నేను ఎట్లా ఎత్తగలుగుతాను? అంత పెద్ద ఇష్యూలో ఉంటే ఫోన్ నా దగ్గర ఉంటుందా? చిన్న కామన్ సెన్స్ లేదా ఎదవలకి? అదే మ్యామ్, అందుకే రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు కదా. అయితే ఈ సిచ్యువేషన్ రాంగ్ చేయనివ్వండి, వాళ్ళు ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి చేస్తాను. యా, నేను వస్తా. నాకు కొంచెం డేట్ ఏమంటారు, నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి అంతే. సో వస్తా, అందరితో మాట్లాడుతున్నారు. 3 days నుంచి మొత్తం 500-600 కాల్ పికప్ చేశాను నేను. మార్నింగ్ నుంచి టిల్ నైట్ 12:30 వరకు కాల్ అటెండ్ చేస్తూనే ఉన్నాను. చెప్తా ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవడు చేపిస్తున్నాడో, దీని వెనకాల ఎవడున్నాడో, ఎవడు నన్ను బల్లం చేస్తున్నాడో కూడా అన్ని కనిపెడతా. మరిన్ని వీడియో మేము ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, రిపోర్టర్ మాట్లాడుతున్నా. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు రీసెంట్ గా మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కదా. అవును. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మ్యామ్? అంటే అది ఎంతవరకు నిజం అనేది చెప్తారా? అంటే అదొక ఎలిగేషనే కదా. నేను ఆల్రెడీ నిజం కాదు, నేను హైదరాబాద్ లో ఉన్నానని నిన్న వీడియోలు పోస్ట్ చేశాను, మొన్న వీడియోలు పోస్ట్ చేశాను.